సమ్మర్లో కూల్గా చాలా కూలెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్గా మన ముందుకు రాబోతోంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారు, నాగార్జున గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు రాబోతున్నారు మరి కాసేపట్లో. బట్ అంతకన్నా ముందు ఈ ఫంక్షన్ను మరి నాగ చైతన్య గారు హీరో, సుశాంత్ గారు వచ్చారు, నాగార్జున ఈజ్ ఆన్ ద వే. మరి నాగార్జున గారి ఫిల్మ్స్, సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ నుంచి కొన్ని పాటలు మనం వినకపోతే అసలు మజా ఎలా వస్తుంది చెప్పండి. ఆహాహా మాట్లాడుతూనే వచ్చేసారు. ద వెరీ యంగ్ అండ్ లుకింగ్ వెరీ స్టైలిష్ నాగ చైతన్య గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగ చైతన్య గారు. సో ఇప్పుడే విచ్చేశారు రాజమౌళి గారు, అ వెరీ వార్మ్ వెల్కమ్. అలాగే హీరోయిన్ కృతి సెనాన్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు కృతి. విచ్చేశారు డాక్టర్ బ్రహ్మానందం గారు, వారికి కూడా మా హార్దిక స్వాగతం. వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ అవర్ గెస్ట్స్. మరొకసారి దోచేయి ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ప్రేక్షకులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈరోజు దోచేయి ఆడియో మార్కెట్లో విడుదలవుతోంది. ఈ మధ్య సౌత్ ఇండియాలో #1 పొజిషన్ని టార్గెట్ చేశారు లహరి మ్యూజిక్ వారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని సూపర్ హిట్ ఆడియోస్ని వారే రిలీజ్ చేస్తున్నారు. మరి లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు గారు కూడా ఇప్పుడే విచ్చేశారు, వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అండ్ నౌ ద హోల్ థింగ్ లుక్స్ సో కలర్ఫుల్. వెల్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుందామండి. అఫ్కోర్స్ మనందరికీ బాగా తెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది వారి 20th ప్రొడక్షన్ అండి. ఇంతకు ముందు వచ్చినటువంటి ఛత్రపతి, అలాగే మగధీర, అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము, ఎందుకంటే అది అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ దట్ ఈస్ అత్తారింటికి దారేది. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది ఈ మధ్య వారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఈ సినిమానే ఎందుకు ఎంచుకున్నారు అంటే దట్ మేక్స్ ఇట్ అదే జవాబండి. అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందుకనే ప్రసాద్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో 9 పాటలు ఉన్నాయండి. 9 పాటల్లో 4 పాటలు ఆల్రెడీ మనం వినేసాము. అండ్ దేవ్ బీన్ గోయింగ్ వైరల్ ఆల్ త్రూ, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. మరి మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. స్టార్టెడ్ ఆఫ్ విత్ స్వామి రారా, ఆ తర్వాత ఉయ్యాల జంపాల, అండ్ ద థర్డ్ ఫిల్మ్ వాజ్ రౌడీ ఫెలో. మరి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ట్రెండీ మ్యూజిక్ని ఇస్తూ ఇప్పుడు 4వ మూవీలోకి వచ్చేసారు సనీ ఎంఆర్. విషింగ్ సనీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా డైరెక్టర్, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ అందాల రాక్షసి అను రాఘవపూడి, అలాగే జిల్ ఫిల్మ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటి పాట ఆఫ్ దిస్ ఈవినింగ్, మరి ఫస్ట్ సాంగ్ ఆఫ్ టుడేస్ ఈవినింగ్ లాంచ్ చేయవలసిందిగా మా ఇరువురు. కృష్ణకాంత్ గారు, వెల్కమ్. అని మొదలెడితే నిలిచటి రాజారా, అవసరమైతే రణమున దూకే దళపతి నేనేరా. పడినా పైకెగిరే గుణమే కణకణము, పడనే పడకువనే నరనరము. గెలుపంటే నాదే లేరా, అలుపింక దూరమేరా, జనమంతా నా వైపేరా, నాతో పాటే నడవారా. విసుగొస్తే నేనే చాలు, మార్చేస్తా ఒక్క రూలు, నడిపేస్తా నా వేషోలు అనుదినము. ఎరగడు రూటే మరమడు డౌటే లేని తాటే వీడు షాటే, నలగదు రెస్టే దొరకదు రీస్ మిస్టర్ మోసగాడు. ఎరగడు రూటే మరమడు డౌటే లేని తాటే వీడు షాటే, నలగదు రెస్టే దొరకదు రీస్ మిస్టర్ మోసగాడు. ప్లీజ్ స్టే బ్యాక్ విత్ us. మరి ఈ పాట విన్నాము, ఈ పాటపై వారి స్పందన తెలియజేసుకుందాం. కేకే గారు, మీరే ఈ పాటను రచించారు అండ్ యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్ కదా. జిల్ అండ్ అందాల రాక్షసి, బోత్ ద మూవీస్ మీరు లిరిక్స్ అందించారు. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అను గారు. అందరికీ నమస్కారం అండి. నాకైతే విపరీతంగా నచ్చింది పాట. నాగచైతన్య గారు అయితే బ్రహ్మాండంగా ఉన్నారు, మామూలుగా లేరు. అండ్ సూపర్ పేర్. పోతే మ్యూజిక్ నాకు స్వామిరారా చాలా ఇష్టమైన పాటలు అండి, చాలా. అదే మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ కాంబినేషన్.
కేకే నాకు ఫస్ట్ అందాల రాక్షసులో పరిచయం అయ్యాడు. చాలా బాగా కష్టపడే తత్వం, చాలా కష్టపడతాడు, చాలా బాగా రాశారండి పాటలు. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. సుధీర్, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు మీరు కూడా మాట్లాడాలి. ప్రసాద్ గారికి, బాపి గారికి, చైతన్య గారికి, సుధీర్ గారికి ఐ విష్ దమ్ ఆల్ ద లక్. అండ్ సాంగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఫైనల్ కేకే గారు, మీ ఎక్స్పీరియన్సెస్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. కోఇన్సిడెన్స్ అనుకుంటా, నా ఫస్ట్ మూవీ హను రాఘవపూడి గారిది. లేటెస్ట్ జిల్ మూవీలో కూడా నేను సాంగ్ రాశాను. వాళ్ళిద్దరితో ఈ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో మొత్తం 3 పాటలు రాశానండి. ఐ హోప్ యూ లవ్ ద సాంగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త గట్టిగా మా గెస్ట్స్ అందరి కోసం చప్పట్లండి ప్లీజ్. లెట్స్ మేక్ సమ్ నాయిస్. వెల్, ఫస్ట్ సాంగ్ హీఈస్ మోసగాడు విన్నాము. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్ క్విక్లీ. కాదల్ అన్న ఈ పాట, మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా కరెంట్ స్పార్క్ ఉన్నటువంటి హీరో సుశాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ సుశాంత్ ఆన్ స్టేజ్ ప్లీజ్? లెట్స్ హియర్ ఇట్ ఫర్ మిస్టర్ సుశాంత్. కామాక్షి మూవీస్ చందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ వెల్కమ్ సుశాంత్ గారు ఆన్ స్టేజ్. కామాక్షి మూవీస్ చందన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఆడియో విడుదల కాబోతోంది. మరి ఇప్పుడు చందన్ గారు అండ్ సుశాంత్ గారు కలిసి రెండవ పాట, దట్ ఇస్ కాదల్ అన్న ఈ పాటని లాంచ్ చేయబోతున్నారు. సాంగ్ లాంచ్ ప్లీజ్. ఇప్పుడే విచ్చేశారు కింగ్ నాగార్జున గారు. వారికి మా హార్దిక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సర్, వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ దోచేయ్. ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడు అయి తీరాలి. టైటిల్ ఏంటో చెప్పలేదు. ఇంకా మాకే దొరకలేదు. సో సుశాంత్, దోచేయ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏమంటున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే దో చేయి అంటే ఇద్దరు చేయలు ఉంటారా? కానీ దో చేయిలో చేయి రావడం అది చాలా క్రియేటివ్గా ఉంది. అండ్ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఫస్ట్ టీజర్ నుంచి ఎవ్రీ సాంగ్, ఎవ్రీ టీజర్, అన్నీ చాలా బాగున్నాయి, చాలా స్టైలిష్గా ఉంది. నేను చైతన్యకి ఇంతకుముందు ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా స్టైలిష్గా ఉందని. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. అండ్ మనం ఒకలేలా కోసం తర్వాత చైతన్య చేస్తున్నాడు, అండ్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అత్తారింటికి దారే తర్వాత చేస్తున్నారు, సుధీర్ స్వామి రారా తర్వాత. సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ అండ్ వెరీ ట్రెండ్ సెట్టింగ్ స్టైలిష్ మూవీ లాగా ఉంది. అండ్ ఇప్పుడే బ్రహ్మానందం గారు క్లిప్పింగ్స్ కూడా చూపించారు. సో డెఫినెట్లీ విల్ బి అ స్టైలిష్ ఎంటర్టైనర్. అండ్ సన్నీ మ్యూజిక్ ఇస్ రియలీ వెరీ గుడ్. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు రాక్. మరి పోసాని కృష్ణమురళి గారిని మనం ఎన్నో కామెడీ పాత్రల్లో చూసాం. కామెడీ చేస్తూ మరి ఈ మూవీలో అఫ్కోర్స్ బ్రహ్మానందం గారు ఉన్నారు అంటే ఇంకా కామెడీకి అసలు ఏ డోకా లేదనుకోండి. బట్ పోసాని గారు కామెడీ చేస్తూ ఒక విలనిజంని కూడా చూపించారంట. మరి అదేంటో ఈ పాటలో మనం చూద్దాం. ఒక స్పెషల్ పాట కూడా ఆయన కోసం తయారు చేశారు, అండ్ దట్ వాజ్ పిక్చరైజ్డ్ ఆన్ హిమ్. సో ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా పోసాని కృష్ణమురళి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన పాటని ఆయనే రిలీజ్ చేస్తారట, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ సడన్ పాట ఏంటి, ఇది ఎవరి ఐడియా, ఇదంతా కూడా మనం లాంచ్ ఆ పాట చూశాక మనం మాట్లాడుకుందాము. ఒకసారి లాంచ్ మీరు చెప్పాలి. లాంచ్ అయిపోయింది, సారీ. విలన్ అనే పదంబులో విలీనమైన వాడివు, శతధ్రువంశయోధులే ని ముందు ఎంతరు, దివి భువి తలొంసదా అరాచకం నిదంతరు, మరి చిరాకురు నీ నవ్వు చూడరు. ఓ రాజనాల మనవడ ఆరాజసం మరేదిరా, నీ నాన్న నాగభూషణం నీ కన్న పొడుగురా. జవాబులివ్వు చకచక, పరాక్రముంటే టకటక, మాకున్న చిన్న తికమక ఇవాళ తీర్చరా.
విలన్ అనే పదంబులు విలీనమైన వాడివు శతధ్రువం సయోధులే నీ ముందు ఎంతరు. సరే ఏవి ప్లే చేస్తారంటే ప్లే చేయొద్దని చెప్పారట మీరే. ఓన్లీ పిక్చర్స్ కొలాజ్ మాత్రమే చూపించండి అన్నారు. సో దట్ హ్యాస్ టు బి యువర్ రియలీ వెరీ వెల్ కెప్ట్ సీక్రెట్ అనమాట. సో పోసాని గారు, మీ పాట గురించి, మీ క్యారెక్టర్ గురించి మాకు వచ్చిన జస్ట్. అందరికీ నమస్కారం. నాగ చైతన్య వన్ ఆఫ్ ద లీడింగ్ హీరో కదా, రొమాంటిక్ హీరో. పెద్ద హీరో మనవడు, పెద్ద హీరో కొడుకు. సినిమా అంతా నాగ చైతన్య ఉంటాడు, న్యాచురల్. కానీ నాకు ఇందులో ప్లేస్ ఇచ్చి నా మీద ఒక సాంగ్ తీశాడు సుధీర్ వర్మ. జనరల్గా నేను ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చి సుధీర్ వర్మ గురించే నేను మాట్లాడదాం అనుకున్నా. అందులో చిన్న బ్యాడ్ ఏంటంటే నా పాట వేశారు. ఈ డైరెక్టర్ నా మీద పాట తీశాడు కదా, ఇప్పుడు ఏం చెప్పినా చెంచాలాగా ఉంటుందని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే కారణం బికాస్ ప్రసాద్ సినిమాను బాగా ప్రేమిస్తాడు కాబట్టే చాలామంది హీరోలు ప్రసాద్ గారు ప్రేమిస్తారు. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకే సినిమా ఇండస్ట్రీలో స్థానం ఉండాలి. అందులో మీరు ముఖ్యులు కాబట్టి ఐ లవ్ యూ ప్రసాద్. ఇందులో సన్నీ పాటలో ఈ సినిమా గురించి నాకు ముందు ఏంటంటే స్వామిరారా చూసా. స్వామిరారా టైటిల్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్వామిరారా అనేది నా పాటలు రావు, అందుకు కొంచెం పాడాను. ఆయన ఇన్స్ట్రుమెంటేషన్ చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న పదాలకి వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అవి నాకు బాగా నచ్చినాయి. అందుకని డెఫినెట్గా ఇది ఫైనల్ వెర్షన్ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అబౌవ్ ఆల్ నాగ చైతన్య గురించి నేను చెప్పగల, నువ్వు నేషనల్ ఫిగర్ కాబట్టి కొత్తగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సుధీర్ వర్మ గురించి. సుధీర్ వర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎదురు డ్యాష్ దగ్గర నాగార్జున బాబు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అనిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు, నేను డైరెక్టర్ని అని ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక రాఘవేంద్రరావు, ఒక దాసరి నారాయణరావు, ఇప్పుడు మన ముందున్న రాజమౌళి సినిమాని ప్రేమించి, సినిమా అంటే నా జీవితం, సినిమా అంటే పరిశ్రమ, సినిమా అంటే నిర్మాత, సినిమా అంటే ప్రాణం అనుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. నేను నాగార్జున బాబుకి ఏం చెప్తున్నానంటే, బాబు ఆ కోవలో 1, 2, 3లో ఉంటాడు సుధీర్ వర్మ. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని ఈ సినిమాతో నేను తెలుసుకున్నా. నేను డైరెక్టర్నే, నేను ఇటులు తీసా, ప్రాబులు తీసా, ఆపరేషన్ దుర్యోధన చేశాను, మెంటల్ ఎక్స్టెన్ చేశాను. నేను డైరెక్టర్నే, హిట్ సినిమాలు తీసా. కానీ ఇతని దగ్గర స్టైల్ ఎంత బాగుంటుందంటే బాబు, సినిమా నేను మెయిన్ వెళ్ళండి, సినిమా చేసినట్టే లేదు. సినిమా అయిపోయిన తర్వాత అప్పుడే నా సినిమా అయిపోయిందా, నా వేషం అయిపోయిందంటే అయిపోయిందంటే 15 రోజులు వేషం చేశారు మీరు. ఫస్ట్ టైము ఇన్ని సినిమాలు చేశాను నేను. ఒక రైటర్గా 150 సినిమాలు చేశాను, డైరెక్టర్గా సినిమా చేస్తున్నాను, ఫిల్మ్ ఉండే చేతిలో 100 సినిమా ఆర్టిక్స్ చేశాను. కానీ ఈ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత టాటా చెప్పిన తర్వాత నాకు టాటా చెప్పబుద్ధి గల, ఇంకా ఉంటే పెట్టండి అయ్యా, నాకు 2 సీన్లు చేస్తా అన్నంత గొప్పగా మనుషుల్ని, సినిమాని ప్రేమించే మనిషి సుధీర్ వర్మ. అబౌవ్ ఆల్ ప్రొడ్యూసర్ని. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే ప్రొడ్యూసరు సినిమా స్పాట్లోకి రాకుండా డైరెక్టర్కి అన్నప్పుడు చెబితే ఈ సినిమా ఫినిష్ చేశాడు ఈ డైరెక్టర్. ఇంత మంచోడు బాబు, మనిషిగానే చెప్పట్లా, అతని క్యారెక్టర్ ఎలాంటి నాకు తాగమో తిరుగుమోతో నాకు వద్దు. డైరెక్టర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. నీలాంటి బ్లెస్సింగ్ ఉండాలి బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. But now we are going to show the movie making. Let's welcome Dr. Brahmanandam garu on stage to do the honors. Mari oka andamaina paata and ee paatato movie making ni manam చూడబోతున్నాము. Welcome sir, hearty welcome. మరి ఏ పేరుతో పిలవాలి ఇక్కడ నా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే సినిమాలో మీ పేరు ఇప్పుడు నేను చెప్పకూడదేమో, పర్వాలేదా? సినిమాలో అక్కడ కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నాను, అదే ఫీల్ కలిగింది ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటే. బుల్లెట్ బాబు అని మేము పేరు పెట్టాము బ్రహ్మానందం గారికి. ఆ ఆడియో లాంచ్ కూడా మీరు సినిమాలో చూడబోతున్నారు. మన బ్రహ్మానందం గారికి బొకే అందజేయవలసిందిగా శ్రేయస్ మీడియా అధినేత అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మూవీ మేకింగ్ ఏవీని లాంచ్ చేయవలసిందిగా బ్రహ్మానందం గారిని కోరుతున్నాను సార్.
మూవీ మేకింగ్ లాంచ్. ఇందులో అసలు నన్ను హీరోగా చూపించాలనే థాట్ సుధీర్కి ఎలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను నా ఏజ్కి నేను ఒక విగ్గు పెట్టి హీరోలాగా చిన్న బిల్డప్ ఇచ్చుకుంటూ నడుచుకుంటూ వస్తే హీరో ఆడియో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో దాని మీద ఒక సీన్ చేసి చూపించాడు. ఎక్సలెంట్గా వచ్చింది. ఆడియో ఫంక్షన్కి ఇలాగే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి ఈఎంఐ యాంకర్. అందుకని దాని నుంచి యాంకరింగ్లో తను బ్రహ్మానందం గారి హీరోగా ఉన్నప్పుడు యాంకరింగ్ చేశానని తను చెప్తుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా జరుగుతుందో అలా తీసి చూపించాడు. నాకు చాలా ముచ్చటేసింది. తర్వాత ఎక్కువ హైపర్గా చేయకుండా సాలిడ్గా చేయాల్సిన రీతిలో కొద్దిగా చిన్న చిన్న డైలాగ్స్తో చాలా బాగా డైరెక్ట్ చేశారు. మిగతా సీన్స్ అన్నీ చాలా బాగా చేసుంటారని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నేను చేసినంత వరకు నా పోర్షన్ వరకు చాలా నీట్గా చాలా పద్ధతిగా కామెడీని ఫ్రెష్గా ఒక దీని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దానిమ్మ గింజల్లాగా అంత అందంగా హాయిగా తీయగా ఉండే విధంగా కామెడీ చేసి చూపించారు. మా చేత ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు చాలా సినిమాలు చేసిన ఒక వెరైటీ ఒక నూతనత్వాన్ని ఈ సినిమాలో ఈ కామెడీ ద్వారా నేను చేశానేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో అన్నీ కామెడీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ, తర్వాత దాని ఏమంటారు రొమాన్స్ కానీ చూసిన విధానం చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. నిజంగా ఇందాక ఏవీలో చెప్పినట్టు చైతన్య ఈజ్ నాట్ ఫర్ ఆల్ క్యారెక్టర్స్, చైతన్య ఈజ్ ఫర్ సెలెక్టెడ్ క్యారెక్టర్స్. తనకు కావాల్సిన క్యారెక్టర్సే బాగున్నాయి అనుకుంటేనే వాళ్ళ నాన్నగారు లాగా పర్ఫెక్ట్గా మనకి ఇది మ్యాచ్ అవుతుందంటేనే జడ్జిమెంట్ తీసుకొని చేస్తారు. అందులో దోచే సినిమా ఒకటి. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.